Seriously, it is a comeback movie for Murugadas. స్టంట్ కొరియోగ్రఫీ చింపేశారన్న. క్లైమాక్స్ ఫైట్ மட்டும் கொஞ்சம் ஜாஸ்தியாக இருக்குது அவ்வளோதான். శివకార్తిని మాత్రం 100కి 110% ఇచ్చాడు యాక్టింగ్కి. కాన్సెప్ట్ మాత్రం లవ్తోని చాలా బాగా పెట్టారు కాన్సెప్ట్. ఆమె కనబడితేనే స్క్రీన్ మొత్తం ఇక ఎవరు కనబడరు. యాక్షన్ కామెడీ మిక్స్ మంచిగా ఉంది. It is not like Tupaki, but it is good. శివకార్తికేయన్ ఎక్స్ట్రాడినరీ. బాగుంది బ్రో, సినిమా మాత్రం బాగుంది. ఆ డిసీజ్ ఆ డిలీషన్ అనేది బాగుంది కాన్సెప్ట్. హైలైట్ అందులో లవ్ స్టోరీ బ్రో. ఇది తమిళనాడులో మన మద్రాసులో గన్స్ కోసము అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం లవ్తోని చాలా బాగా పెట్టారు కాన్సెప్ట్. బాగుంది, సినిమా మాత్రం బాగుంది. యా గుడ్ బ్రో, చూడొచ్చు, చాలా బాగుంది. బాగుంది బ్రో, మూవీ బాగుంది. లైక్ నాకేంటంటే నేను లవ్ అనుకున్నా, బట్ యాక్టింగ్ మూవీ కానీ అదంతా బాగుంది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. రెండు లవ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. శివకార్తిని మాత్రం 100కి 110% ఇచ్చాడు యాక్టింగ్కి. ఎట్లా మనకు తెలిసింది, బట్ ఇదేంటంటే యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు ఏంటంటే వచ్చే సినిమాస్ అన్నీ ఏంటంటే అందరికి 50-50 వస్తున్నారు. ఈమెకి ఏంటంటే 100% ఇచ్చారు. బాగుంది, యాక్షన్ ఓరియంటెడ్ బ్రో. సినిమా చాలా బాగుంది బ్రో. ఓకే, హీరోయిన్ ఎక్సలెంట్గా ఉంది. సినిమా మొత్తం హీరోయిన్ మీదే నడిచిద్ది. ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, సూపర్ ఎంగేజింగ్గా ఉంది. అంటే కొద్దిగా ప్రీవియస్ సినిమాల కన్నా కొద్దిగా ఈ సినిమా కొద్దిగా ఎంగేజింగ్ అయ్యిద్ది మనకి. శివకార్తికేయన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా తను బాగా మెంటల్ లోడ్ లాగా చేస్తాడు. యాక్షన్ ఓరియంటెడే, కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది. హీరోయిన్ ఈజ్ ద బేస్ పాయింట్ ఫర్ మూవీ. ఆమె కనబడితేనే స్క్రీన్ మొత్తం ఇక ఎవరు కనబడరు. అంత బాగుంది సినిమా. ఓవరాల్ మూవీ సూపర్, ఎక్సలెంట్గా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. యూనో మురుగదాస్ కూడా మంచి డైరెక్షన్ ఇచ్చి ఆ స్క్రీన్ ప్లేని కూడా అలా ఎంగేజింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా మంచి సినిమా ఉంది. యాక్షన్ కామెడీ మిక్స్ మంచిగా ఉంది. నాకు ఒక తుపాకీలా కాదు, తుపాకీ ఒక వైబ్ వస్తుంది, చూడొచ్చు. లవ్ ఇస్ ది మెయిన్ ఫ్యాక్టర్, దాన్ని తీసుకుని మొత్తం మూవీ సరౌండ్ అవుతుంది. ఓకే, నైస్ మూవీ. பிடிச்சிருந்து பரவாயில்ல. நியூ ஆக்டர்ஸ் தான் கூடயும் ஓரளவுக்கு చూడొచ్చు. நல்லா இருக்கு, எல்லாமே நல்லா இருக்கு, பார்க்கலாம். ஓரளவுக்கு நல்லா இருக்கு. கிளைமேக்ஸ் ஃபைட் மட்டும் கொஞ்சம் ஜாஸ்தியாக இருக்குது அவ்வளோதான், மற்றபடி நல்லா இருக்கு. Love was also the base. That was also coming at the end. They told that love is also important. And action also. Action, throughout the movie there was action, but there was love factor also in that. Heroine is good. She's very subtle. She's very soft. Anirudh music. That is very good. Anirudh movie. It elevates the film or music dominates. It is not like Tupaki, but it is good. అదేనా సొసైటీలో ఎవరైనా కష్టాలు ఉన్నారంటే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన గుర్తొచ్చి అందరినీ కాపాడడానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఈ ట్రై టు సేవ్ ఎవ్రీవన్. ఓకే, సో ఆల్మోస్ట్ మురుగదాస్ గారి ఫిల్మ్స్ అన్ని అలానే ఉంటాయి కదా, సేవ్ చేయడానికి. అదే అంటారు తుపాకీలో హీ ట్రై టు సే అదే బాంబ్ బ్లాస్ట్ అవన్నీ. ఇక్కడేమో గన్ కల్చర్ తమిళనాడులో, అంతే. ఇంకేం స్టోరీ పరంగా నాకు కొత్తగా అనిపించలేదు. శివకార్తికేయన్ ఎక్స్ట్రాడినరీ. ఓకే గుడ్, హీరోయిన్ గుడ్. మ్యూజిక్ డిసప్పాయింటింగ్. ఒక్క సలంబల సాంగ్ ఒకటే బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేస్తుంది మీకు. ఇనిషియల్ 30 minutes సాంగ్ అసలు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్తో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు ఈసారి. శివకార్తికేయన్ సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కొంచెం వెరైటీగా. అంటే కొంచెం ఒక మెంటల్ ఉన్నట్టు అట్లా విచిత్రంగా చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో మాస్ మూమెంట్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్. దానివల్ల కొంచెం హై ఇస్తుంది. స్టంట్ కొరియోగ్రఫీ చింపేశారన్న. విద్యుత్ జామ్ వల్ల చెప్పుకోవసరం లేదు. సెకండ్ హాఫ్ మొత్తం గూజ్ బాంబ్స్ స్టంట్ యాక్షన్ ఎపిసోడ్. మురుగదాస్ పాత తుపాకీ, గజని, స్టాలిన్ అన్ని మిక్స్ చేసి కొట్టాడు అన్న. హెల్ప్ చేయాలనే నేచర్ ఉండడం అదంతా స్టాలిన్లో నుంచి కొట్టాడు కొంత. అదే హెల్ప్ చేయాలి, అందరికి హెల్ప్ చేయాలనే మెసేజ్ ఇచ్చాడు. లేదా అనిరుద్ధ్ మ్యూజిక్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఒక 2 songs బాగున్నాయి అంతే. Seriously, it is a comeback movie for Murugadas. You cannot compare with Tupaki and all, but this is a kind of like serious kind of story. Actions, Vidya Jamal's entry and BGM is the main plus for this movie. Sivakarthikeyan is equal to the Vidya Jamal action. Heroine performance. It's good, but not up to the expectation. Some people say the action sequence atla anpichindi Vidya Jamal. Baagundi, like it's marvelous. First off itself, like they'll give the entire songs. So from second half the movie plots goes on. So it's seriously good.